హాయ్ అండి, ఈరోజు అయితే నేను కాకరకాయతోటి కర్రీ చేయబోతున్నా. ఎట్లా చేస్తానో చూడండి. కాకరకాయని ఇట్లా ముక్కలు చేసుకొని కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా పిండితే వాటర్ వస్తుంది, ఇట్లా తీసి పెట్టుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఇలా వేసేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నేను తాలింపు లేకుండా చేస్తున్నా. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టకుండానే ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఏదైతే ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 15 నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోతుంది. ఇంతేనండి కాకరకాయ కూర, చేదు లేకుండా.